హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అన్లిమిటెడ్ కలర్స్. ఈరోజు పిల్లలకి ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది 6 months నుంచి వాళ్ళు ఎంతవరకు 2 years వరకు తింటారా పెట్టచ్చు. చాలా మంచిది. అన్ని పప్పు ధాన్యాలన్నీ ఉంటాయి కదా, చాలా మంచివి, ప్రోటీన్ ఉంటుంది. సో పిల్లలకి మంచిది. దీనిలో అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసి చేస్తాము. సో 2 years 3 years వరకు వాళ్ళే తింటారు, మాకొద్దు అనే వరకు పెట్టొచ్చండి. ఇది 1 year బేబీకి చూపిస్తున్నాను. 6 months వాళ్ళకి స్టార్టింగ్లో 7th month 8th month ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎంత కొలత వేసుకోవాలనేది చూపిస్తాను. ఇవి వచ్చేసి 1 round పాలిష్ చేసిన బియ్యము. మీ దగ్గర అన్పాలిష్డ్ రైస్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు, అది ఇంకా మంచిది. ఇది జస్ట్ 1 round పాలిష్ చేసినవి. ఇది ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. ఈ గ్లాస్ అంటే ఈ టీ గ్లాస్ సైజు పెసరపప్పు, ఇది పచ్చ పెసరపప్పు, అలాగే మినప్పప్పు, ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీ. ఇది వచ్చేసి ఎర్ర కందిపప్పు. మామూలు కందిపప్పు ఉంటే అది కూడా వేసుకోవచ్చు. వీటితో పాటు నేనైతే ఉలవలు వేస్తున్నాను ఇప్పుడు, జస్ట్ 1 teaspoon మాత్రమే. ఇవి స్టార్టింగ్లో అసలు వేయొద్దండి 6 months బేబీస్కి. వాళ్ళకి అసలు ఏది మనం అంటే జస్ట్ పాలు మాత్రమే పెట్టేవాళ్ళం కదా, ఇప్పుడిప్పుడే ఫుడ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇవి పెట్టొద్దు. 6 months బేబీస్కి ఈ గ్లాస్ రైస్కి ఈ పప్పు ధాన్యాలన్నీ జస్ట్ ఒక్కొక్క స్పూన్ మాత్రమే వేసుకోవాలి. మనం అప్పుడప్పుడే కడుపుకి అలవాటు చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ పప్పు ధాన్యాలు కొంచెం గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో బియ్యం ఎక్కువ వేసుకోవాలి. ఇవి 1 స్పూన్ మాత్రమే వేసుకోవాలి. ఇది 1 స్పూన్, ఇది 1 స్పూన్, ఇది 1 స్పూన్. తర్వాత 7th monthకి 2 spoons, అలా పెంచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు 1 year కాబట్టి నేను టీ గ్లాస్ సైజ్ వేస్తున్నాను, ఇది సరిపోతుంది కొలత. దీంట్లో నేను ఉలవలు కూడా యాడ్ చేస్తున్నాను. వీటిని బాగా కడిగి ఒక 1 hour నానబెట్టుకోవాలి. 1 hour సరిపోతుంది. 1 hour తర్వాత వీటిని ఎండలో బాగా ఆరిపోవాలండి. అస్సలు కొంచెం కూడా మెత్తగా ఉండకూడదు ఈ పప్పులు అనేవి. మొత్తం బాగా ఆరిపోయిన తర్వాత వాటిని లైట్గా నెయ్యి వేసి వేయించుకోవాలి. అది ఎలా చేసుకోవాలి, ఇంకా ఏమేమి వేస్తాను అనేది ఇవన్నీ ఆరిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను. ఇవి 1 hour పాటు బాగా నానాయండి. ఇలా నానిన వాటిని పూర్తిగా ఆరబెట్టుకోవాలి ఎండలో. ఆరిన తర్వాత ఎలా ఫ్రై చేసుకోవాలనేది చూపిస్తాను. చూడండి, నానబెట్టి ఆరబోసాను, అన్నీ పూర్తిగా డ్రై అయిపోయాయి. వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. లైట్గా నెయ్యి వేసి ఫ్రై చేయాలి. ఇంత నెయ్యి వేసి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మెయిన్గా వాము ఖచ్చితంగా వేయాలండి. ఈ పప్పు ధాన్యాలన్నీ గ్యాస్ ఫామ్ అవుతాయి కదా, దాని నుంచి అది ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఖచ్చితంగా వాము వేసుకోవాలి. మనము వీటిని నానబెట్టి ఎందుకు ఫ్రై చేసుకోవాలి, అలాగే కడిగేసి ఆరబెట్టి ఫ్రై చేసుకోవచ్చు కదా అని డౌట్ రావచ్చు. నానబెడితే ఏంటంటే ఈ పప్పు ధాన్యాలు ఏవైనా సరే మనం డైలీ కందిపప్పుతో పప్పు చేసుకుంటాం కదా, అదైనా నానబెట్టి అరగంట ఆ నీళ్ళన్నీ వంపేసి పప్పు చేసుకుంటే గ్యాస్ ఫామ్ అవ్వదంట. ఒక ఆయుర్వేదిక్ అండ్ యోగా ట్రైనర్ చెప్పారు, ఒక వీడియోలో చూశాను నేను. సో అందుకేనేమో పిల్లలకు కూడా ఇవి ఖచ్చితంగా నానబెట్టేసే యూస్ చేయాలి ఉగ్గులాగా అని చెప్తుంటారు మన పెద్దవాళ్ళు. మన పెద్దవాళ్ళు చెప్పే దాంట్లోనే చాలా మెడికల్ సైన్స్ దాగి ఉంటుంది. కాకపోతే అప్పుడు దాన్ని వాళ్ళు వివరంగా మనకు చెప్పలేదు. ఇది చేస్తే ఇలా అవుతుంది, ఇది చేస్తే ఇలా అవుతుంది అనేం చెప్పలేదు. ఇలా చేయకూడదు అని మాత్రం చెప్పుంటారు.
సన్నని మంట మీద పప్పు లోపలంతా పూర్తిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి గింజలన్నీ. సో సన్నని మంట మీద లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి క్యాస్ట్ ఐరన్ కడాయి అయితే బెటర్ అండి. హీట్ చాలాసేపు పట్టించుతుంది కాబట్టి లోపల పప్పు అంతా ఫ్రై అవుతుంది. ఇదంతా ఫ్రై చేసి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. వాము ఇప్పుడే వేయొద్దు. ఇవి ఇంకా ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయి అన్నప్పుడు వాము జీలకర్ర కూడా వేసుకోవచ్చు. అవి రెండు వేసి ఒక 2 minutes అలా ఫ్రై చేసి ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోండి. మిక్సీ వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను. న్యూ మదర్స్ ఉంటారు ఎవరైనా సరే, ఆల్రెడీ ఒక బేబీ ఉన్న వాళ్ళైనా సరే, మ్యాక్సిమం ఇంట్లో ఇలా చేసుకొని ఫీడ్ చేయడానికే ట్రై చేయండి. బయట దొరికే ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ మాత్రం అస్సలు పెట్టొద్దు. లైక్ సెరిలాక్ అలాంటివి. వాటిలో 50% షుగరే ఉంటుందంట. మనము మంత్స్ బేబీ నుంచే వాళ్ళకి షుగర్ పెట్టేస్తే ఇంకా పెద్దగా అయ్యేసరికి వాళ్ళ పరిస్థితి ఏంటండి. మన అమ్మలకి మనకే చాలా డిఫరెన్స్ ఉంది హెల్త్ విషయంలో. ఇంకా మనకి మన పిల్లలకి ఎంత చేంజ్ ఉంటుంది. దాన్ని కొంచెమైనా ఇలా చేసుకొని మనము తగ్గించవచ్చేమో అని నా ఐడియా. సో మ్యాక్సిమం ట్రై చేయండి ఇంట్లో చేసుకోవడానికే. మనము ఒక హాఫ్ డే దీనికోసం స్పెండ్ చేస్తే అయిపోతుంది. ఇవి ఆరబెట్టడం వరకే మనకు కొంచెం పని. ఆరబెట్టిన తర్వాత 10 minutesలో ఫ్రై చేసుకొని ఇంకో 10 minutesలో మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసేసుకొని పెట్టేయచ్చు. నేను ఇందులో ఇంకా పల్లీలు, ఫూల్ మకానా ఇలాంటివన్నీ వేస్తాను. ఇవి వేగిన తర్వాత అవి కూడా ఫ్రై చేస్తాను. పల్లీలు కొంతమందికి అలర్జీ ఉండొచ్చు. సో కొంచెం చూసుకొని వేసుకోండి. స్టార్టింగ్లో అయితే పల్లీలు వేయొద్దు. 9th month 10th month ఆ టైంలో ఒకసారి పెట్టి చూడండి. బాదం కూడా కొంతమందికి అలర్జీ ఉంటుందంట. సో అవి మన బేబీకి సరిపోతుందా లేదా అని చెక్ చేసుకొని పెట్టండి. అన్నీ పూర్తిగా ఫ్రై అయ్యాయి. నెక్స్ట్ ఇన్ని పల్లీలు వేస్తున్నాను. ఇంకా నేను రాగి ప్రోటీన్ పౌడర్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాను కదా, అవన్నీ వేసుకోవచ్చు. నేను అది ఇది కలిపి ఉడకబెట్టేసి పెడతాను కాబట్టి నేను ఇంక ఇందులో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయట్లేదు. మీరు ఇప్పుడు ఓన్లీ ఇదే పెడతాను, రాగి పిండి పెట్టను అంటే ఇందులో ఆ డ్రై ఫ్రూట్స్ వేసేసి పౌడర్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఫూల్ మకానా వేస్తున్నా నేను. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ మఖానా వేసుకోవాలి. చాలు, కొన్ని మాత్రమే. మఖానాలో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇవన్నీ 11 to 12 months ఆ ఏజ్లో ఉన్నప్పుడు పెట్టండి మఖానా. ఇవన్నీ 6th month 7th month 8th month ఆ టైంలో పెట్టొద్దు. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత అన్నీ చల్లారబెట్టుకొని మిక్సీ వేసుకుందాము. మిక్సీ వేసాను. ఇలా పరకగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం రవ్వగానే ఉండాలి, మరీ స్మూత్గా ఉండకూడదు. ఓకే, దీన్ని ఎయిర్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక 2 months దాకా ఉంటుంది. ఇంతేనండి, సింపుల్గా ఉగ్గు ఇలా తయారు చేసుకోవచ్చు. ఇది ఒక్కటే అయినా ఉడకబెట్టుకోవచ్చు. కొంచెం సాల్ట్ అలా వేసి, లేదు అంటే 2 dates వేసి, నేను రాగి జావలాగా చూపించాను కదా, సేమ్ అలాగే ఉడకబెట్టుకోవచ్చు. ఆ రాగి పిండి దీంట్లో 1 spoon కలిపేసి పెట్టచ్చు, లేదంటే ఉత్త ఇదే అయినా పెట్టుకోవచ్చు.